the movie is releasing and we must celebrate it. I'm happy to be here స్టేజ్ మీద. ఇందాక బాబీ గారు మాట్లాడుతూ ఆల్రెడీ అందరి గురించి మాట్లాడేశారు. నాకు కూడా అందరు అంత బాగా తెలియదు, సో అందరి గురించి మాట్లాడడానికి కూడా లేదు. వేదిక మీద ఉన్న వాళ్ళందరికీ నమస్కారం అండి. జస్ట్ కొన్ని అబ్జర్వేషన్స్. ఐ విల్ స్టార్ట్ విత్ బాబీ గారు. ఆయనతో నెరేషన్ వినేటప్పుడు జనరల్గా ఒక డైరెక్టర్ ఏంటి అంటే వాళ్ళ క్రాఫ్ట్లో దే ఆర్ సో ఇన్వాల్వ్డ్ దట్ ఇంకొకరు వచ్చి దాంట్లో ఇది బాగాలేదు లేకపోతే ఇది ఇంకా చేస్తే బాగుంటుంది అంటే కొన్నిసార్లు ఈగో హర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది, లేకపోతే కొందరు అది పాజిటివ్గా తీసుకోరు. కానీ ద బెస్ట్ క్రాఫ్ట్స్మెన్, ద బెస్ట్ టాలెంట్, దే హ్యావ్ టు కీప్ లెర్నింగ్. ఎప్పుడూ పెరుగుతూ ఉండాలి. నేను చాలామంది గ్లోబల్ లీడర్స్ని ఫాలో చేస్తాను. ఆబ్వియస్లీ ఎవ్రీవన్ మస్ట్ హ్యావ్ హర్డ్ ఆఫ్ స్టీవ్ జాబ్స్. స్టీవ్ జాబ్స్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఒక స్పీచ్లో, స్టే హంగ్రీ, స్టే ఫూలిష్ అని. సో యూ ఆల్వేస్ హ్యావ్ టు బీ హంగ్రీ, యూ ఆల్వేస్ హ్యావ్ టు బీ ఫూలిష్ అండ్ కీప్ లెర్నింగ్ మోర్ థింగ్స్. అండ్ అది బాబీ గారితో దొరికింది. అందుకే బాగా ఫ్రీక్వెన్సీ సింక్ అయింది. ఎప్పుడు కలిసినా సరే చాలా ఓపెన్గా మాట్లాడతాము. అండ్ బాబీ గారు మీరు నాకు ఎక్కువ టెన్షన్ పెంచేశారు. నాకు రాజకీయ వేదికలో మాట్లాడతాను కానీ సినిమా వేదిక పెద్ద మాట్లాడడం అలవాట్లేదు. మామయ్య మీద ప్రేమతో ఏం చూసినా నాకు ఇంకా ఎక్కువ నచ్చుతుంది. సో ఐఎమ్ షూర్ ద ఆడియన్స్ విల్ ఆల్సో లైక్ ఇట్. బట్ మేము మాట్లాడుకున్నది ఏంటి అంటే బేసిక్లీ అన్స్టాపబుల్ స్టార్ట్ అయినప్పటి నుంచి బాలకృష్ణ గారి నుంచి ఒక కొత్త కోణం నుంచి అందరూ చూస్తున్నారు. అండ్ దెర్ ఈజ్ మోర్ టు హిమ్. ఇంకా కొత్తగా చూపించాలనే ఉద్దేశంతో కొంత డిస్కషన్ చేశాము. సో అదంతా ఇవాళ ట్రైలర్లో చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ రీసెంట్గా వంశీ గారు ఇది ఇంటర్వ్యూలో మాట్లాడితే దాన్ని ట్రోలర్స్ మీమ్స్ లాగా తయారు చేస్తే అది వైరల్ అయిపోయింది. ఈజ్ సిమిలర్ టు మీ, చాలా ఆనెస్ట్గా మాట్లాడతారు. కానీ మేము పాలిటిక్స్లో ఉన్నాం కాబట్టి పొలిటికల్గా కరెక్ట్గా ఉండాలి. ఆయనంత ఫ్రీగా మేము రెస్పాన్స్ ఇస్తే మాకు చాలా నెగిటివ్ ట్రోలింగ్ కూడా అవుతుంది. కానీ మిమ్మల్ని చూసి కొన్ని ఇన్స్పైర్ అవుతూ ఉంటాము. అండ్ ఇందాక తేజు చెప్పినట్టు అన్లైక్ టిపికల్ మూవీ, ప్రతి యాక్ట్రెస్కి ఒక character based role and some part in moving the story forward. So I'm very happy, Bobby Garu, and I hope you keep growing, and I hope you keep delivering hits. To all the cast and crew, to the director of photography, it was fantastic. And finally, and Taman Garu, your music always kills it and really elevates the mood. So it makes me feel good, makes all of us feel good. And finally about Maya, Ninu చాలా వేదికల్లో మాట్లాడాను. సో దేర్ ఆర్ సమ్ థింగ్స్ దట్ డోంట్ ఏజ్ వెల్ విత్ టైమ్, బట్ మన బాలయ్య ఇస్ నాట్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్. ఈజ్ ఏజింగ్ వెరీ వెల్ విత్ టైమ్. ఇట్స్ లైక్ ఫైన్ వైన్, రైట్? సో మేబీ 15 years ago people misunderstood him. What kind of person is he, or what does he say, what does he do? But today in the social media era, అందరూ they can see through your filters, they can see through your masks. ఇవాళ ఏంటి అంటే ఎవరు అథెంటిక్గా ఉన్నారు, ఎవరు ట్రూ టు దేర్ పర్సనాలిటీ ఉన్నారు. మామూలుగా ఏంటంటే సిల్వర్ స్క్రీన్ మీద మనం మేకప్ వేసుకుంటాము, కానీ రియల్ లైఫ్లో వేసుకోకూడదు. బట్ చాలామంది రియల్ లైఫ్లో ఇంక్లూడింగ్ పాలిటిషియన్స్, పీపుల్ లైక్ మీ, బయటకు వచ్చి కూడా యాక్టింగ్ చేయాల్సి వస్తుంది. బట్ హీఈస్ వన్ ఆఫ్ దోస్ ఫ్యూ పీపుల్ హూ డజంట్ వేర్ అ మాస్క్, అండ్ ఇట్స్ సో రిఫ్రెషింగ్. అండ్ ఐ థింక్ ద టైమ్ ఈజ్ ఆల్సో సో గుడ్. He's in a purple patch with the TV show, with the continuous hits. So fingers crossed, hat-trick MLA, hat-trick super hits. So this is the fourth movie. I really hope it does very well. క్యాన్సర్ హాస్పిటల్ గురించి, సో బసతారకం క్యాన్సర్ హాస్పిటల్లో కూడా బాలకృష్ణ గారితో సర్వ్ చేయడం అనేది ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ. బట్ I'll speak about that on another day. So with this, I'd like to wish all the cast and crew all the best, and to all the fans and audience, please enjoy the movie in cinema. I know I'm going to enjoy it. Thank you.